scanf ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ scanf ఫంక్షన్ కంటే ముందు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ చూద్దాం. ఇంటీజర్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %d, ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %f, క్యారెక్టర్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %c, దెన్ స్ట్రింగ్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %s. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ scanf ఫంక్షన్ బేసిక్గా దేనికోసం అంటే, సపోజ్ మీరు ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డ్ కనుక స్వైప్ చేస్తే అది అడుగుతుంది ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని. అప్పుడు మనం పిన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన పిన్ నెంబర్ ఎవరు రీడ్ చేస్తారండి? ఆ ఏటీఎం మిషన్ రీడ్ చేస్తుంది. అలా కనుక మీరు డేటాని రీడ్ చేయాలంటే యూజ్ చేసే ఫంక్షనే ఈ scanf ఫంక్షన్. ఈ scanf ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఎక్కడ ఉంటుందంటే stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. అంటే ఈ scanf ఫంక్షన్ ఏం పని చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఈ scanf ఫంక్షన్ గురించి తెలుసుకోవాలంటే దీని ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంది. అది కనుక మనకు వస్తే scanf ఫంక్షన్ మొత్తం వచ్చినట్టే. సో scanf ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏముంటుందంటే, scanf డబల్ కొటేషన్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్. సో ఇది scanf ఫంక్షన్ యొక్క సింటాక్స్. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సపోజ్ ఇంట్ ఏ అని రాసామనుకోండి. ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్. ఈ ఇంటీజర్ డేటాని రీడ్ చేయాలంటే మనం రాయాల్సింది scanf. ఇక్కడ డబల్ కొటేషన్లో ఏముందంటే scanf సింటాక్స్లో ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %d కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అని రాస్తున్నాం. ఇక్కడ అడ్రస్ ఆఫ్ వేరియబుల్ పేరేంటి? ఏ, అంతే. దెన్ సెమికోలన్. ఇది కనుక రాస్తే మనకు ఇంటీజర్ వాల్యూ అనేది రీడ్ అవుతుంది. సపోజ్ ఏటీఎం మిషన్లో మన పిన్ నెంబర్ రీడ్ చేస్తుంది. ఆ విధంగా రీడ్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఇదిగోండి, ఇంటూ పిన్ సెమికోలన్. ఏటీఎం మిషన్ కోడ్ కనుక సి లాంగ్వేజ్లో రాస్తే రీడ్ చేయాలంటే మనం రాయాల్సింది ఏంటంటే scanf డబల్ కొటేషన్లో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? ఇంటీజర్కి %d కామా దెన్ నెక్స్ట్ ఏంటి? ఈ పైన సింటాక్స్లో చూడండి, నెక్స్ట్ ఏం రాయాలి? అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఇక్కడ పిన్, అంతే, సెమికోలన్. ఇది రాస్తే పిన్ నెంబర్ రీడ్ అవుతుంది. సపోజ్ ఫ్లోట్ డేటా రీడ్ చేయాలనుకోండి. ఇక్కడ రాస్తున్నాను ఫ్లోట్ హైట్ దెన్ సెమికోలన్. దీన్ని రీడ్ చేయాలంటే scanf డబల్ కొటేషన్లో ఫ్లోట్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? %f కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్ పేరేంటి? ఇక్కడ హైట్. ఇది రాయాలి. ఇది రాస్తే ఫ్లోట్ డేటా అనేది రీడ్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ డేటా రీడ్ చేయాలనుకోండి. ఇక్కడ రాస్తున్నాను క్యార్ కలర్ అని, సెమికోలన్. దీన్ని రీడ్ చేయాలంటే scanf డబల్ కొటేషన్లో క్యారెక్టర్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటిదంటే %c కామా అడ్రస్ ఆఫ్, ఇక్కడ వేరియబుల్ పేరేంటి? కలర్, అంతే. ఇది క్యారెక్టర్ డేటాని రీడ్ చేస్తుంది. సపోజ్ స్ట్రింగ్ డేటా రీడ్ చేయాలనుకోండి. ఇక్కడ రాస్తున్నాను క్యార్ నేమ్ ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్లో 40 అని రాస్తున్నా, సెమికోలన్. దీన్ని రీడ్ చేయాలంటే scanf ఈ స్ట్రింగ్ కి ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే %s కామా వేరియబుల్ నేమ్ ఏంటి? అడ్రస్ ఆఫ్ నేమ్. ఇది రాస్తే మనకి స్ట్రింగ్ డేటా రీడ్ అవుతుంది. దెన్ నేను ఇక్కడ రాస్తున్నా నెంబర్ 6 అని. ఇంట్ RNO రూల్ నెంబర్, క్యార్ నేమ్ ఓపెన్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్లో 40 దెన్ సెమికోలన్. ఇప్పుడు ఈ ఫస్ట్ది రూల్ నెంబర్ని రీడ్ చేయాలంటే రాయాల్సింది ఏంటిదంటే scanf
డబల్ కొటేషన్లో %d కామా అడ్రస్ ఆఫ్ ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి RNO దెన్ సెమికోలన్. ఈ స్ట్రింగ్ డేటా రీడ్ చేయాలనుకోండి ఏం రాస్తాం స్కాన్ఎఫ్ స్ట్రింగ్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %s కామా వేరియబుల్ నేమ్ ఏంటి అడ్రస్ ఆఫ్ నేమ్ అనేది వేరియబుల్ పేరు. ఇప్పుడు ఇక్కడ డేటా రీడ్ చేయాలంటే ఇక్కడ మనం 2 స్టేట్మెంట్లు రాస్తున్నాం. ఈ రెండింటిని కలిపి సింగిల్ స్టేట్మెంట్గా రాయాలంటే ఈ విధంగా రాస్తాం. స్కాన్ఎఫ్ డబల్ కొటేషన్లో ఫస్ట్ది %d యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. తర్వాతది స్ట్రింగ్ కనుక %s దీని పక్కనే స్పేస్ ఇవ్వకుండా రాయండి దీన్ని కామా. నెక్స్ట్ ఏంటిది అడ్రస్ ఆఫ్ RNO కామా ఇక్కడ అడ్రస్ ఆఫ్ నేమ్. మీరు కనుక ఈ విధంగా రాస్తే రూల్ నెంబర్ అండ్ నేమ్ డేటా అనేది రీడ్ అవుతుంది. దెన్ మళ్ళీ ఫస్ట్కి వద్దాం. ఇక్కడ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా ఏమై ఉండాలంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటిదంటే డబల్ కొటేషన్లో మీరు ఏది రాస్తే అదే స్ట్రింగ్ కాన్స్టెంట్. మిగిలిన ఆర్గ్యుమెంట్లను దేంతో సపరేట్ చేయాలంటే కామాతో. ఇక్కడ కామాతో సపరేట్ చేసినాం ఫస్ట్ దానిలో మీరు చూస్తే. సో మరి డబల్ కొటేషన్లో ఏం రాయాలి అంటే ఇక్కడ మనం రీడ్ చేసేది ఇంటీజర్ డేటా కనుక నువ్వు ఏ డేటాని రాస్తే ఆ టైప్ ఆఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇక్కడ రాయాలి. ఇంటీజర్ డేటాని రీడ్ చేస్తున్నాం కాబట్టి %d అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా స్కాన్ఎఫ్లో నెంబర్ 2లో చూడవచ్చు %da ఎందుకంటే ఇంటీజర్కి %d కనుక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడవచ్చు డబల్ కొటేషన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఇది. సో ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఎన్ని ఆర్గ్యుమెంట్లు ఉండొచ్చు అంటే మీరు చూడవచ్చు 1 2 3 4 5. ఈ 5లో కూడా 2 ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి. కానీ లాస్ట్ 6లో లాస్ట్ స్టేట్మెంట్లో ఏంటంటే 1 2 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అంటే స్కాన్ఎఫ్ ఫంక్షన్లో ఎన్నైనా ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. కానీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మాత్రం ఈ నెంబర్ 3లో చూస్తే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి. అందుకనే డబల్ కొటేషన్లో రాస్తున్నాం. మరి స్ట్రింగ్ కాన్స్టెంట్ అయి ఉండాలి కానీ మరి డబల్ కొటేషన్లో ఏం రాయాలంటే నేను ఇక్కడ ఫ్లోట్ డేటాని రీడ్ చేస్తున్నా కాబట్టి ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %f రాయాలి. అంటే నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేస్తే అదే ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మిగిలిన ఆర్గ్యుమెంట్లను దేంతో సపరేట్ చేయాలంటే కామాతో సపరేట్ చేయాలి. దెన్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ హైట్ అని రాస్తున్నాం. అడ్రస్ ఆఫ్ సింబల్ ఎందుకు రాస్తున్నాం అంటే ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ అనేది కాల్ బై అడ్రస్ అనే ఒక మెకానిజంని ఫాలో అవుతుంది కాబట్టి అడ్రస్ ఆఫ్ సింబల్ని మనం రాయడం జరిగింది. ఇది ఓవరాల్గా స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.